ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ శ్రీవారి సేవలో మరో కొత్త సేవని టీటీడీ వారు భక్తులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఎన్ఆర్ఐ భక్తుల దర్శన గడువును టీటీడీ వారు పెంచడం జరిగిందండి. దీని గురించి అండ్ అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలు, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవలో భాగంగా మరో కొత్త సేవని భక్తులకి టీటీడీ వారు అందుబాటులోకి తీసుకొచ్చారు అని చెప్పాను కదండి. అదే శ్రీవారి వైద్య సేవ. మానవ సేవే మాధవ సేవ అనే సత్సంకల్పంతో టీటీడీ వారు ఈ శ్రీవారి వైద్య సేవని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ సేవకి సంబంధించిన కొత్త అప్లికేషన్ ని టీటీడీ ఈఓ గారైన శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు ప్రారంభించడం జరిగింది. దేశ విదేశాలలోని హిందూ వైద్యులందరూ కూడా ఈ శ్రీవారి వైద్య సేవకి బుక్ చేసుకుని తిరుపతి, తిరుమలలో ఉన్న టీటీడీ హాస్పిటల్స్ లో శ్రీవారి భక్తులకి వారి యొక్క సేవలు సర్వీస్ అనేది అందించవచ్చు. ఎవరైతే శ్రీవారి వైద్య సేవకి వైద్యులు అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా తిరుపతి, తిరుమలలో టీటీడీ వారే ఉచిత అన్నప్రసాదం, అకామిడేషన్ అనేది కల్పించడం జరుగుతుంది. ఈ శ్రీవారి వైద్య సేవకి టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి నిన్నే ఫుల్ డీటెయిల్డ్ గా ఒక వీడియో అనేది చేసి మన బ్యాకప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. ఇక నెక్స్ట్ ఎన్ఆర్ఐ భక్తులకి దర్శన గడువును టీటీడీ వారు పెంచడం జరిగింది అని చెప్పాను కదండి. మామూలుగా ఎన్ఆర్ఐ భక్తులు ఇండియాకి వచ్చిన 30 రోజుల లోపు వాళ్ళ యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా అనేది తీసుకొచ్చి తిరుమలలోని ఏటీసీ సర్కిల్ వద్ద గల కౌంటర్ లో సబ్మిట్ చేస్తే ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ ఇస్తున్నారు. ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఈ అవకాశం ఎన్ఆర్ఐ భక్తులు ఇండియాకి వచ్చిన 30 రోజుల వరకు మాత్రమే ఉండేది. కానీ ఈ 30 రోజుల గడువు ఉండడం వల్ల కొంతమంది ఎన్ఆర్ఐ భక్తులకి దర్శనానికి ఇబ్బందికరంగా ఉంది అని ఎన్ఆర్ఐ భక్తులు టీటీడీ వారికి విజ్ఞప్తి చేయడంతో ఆ భక్తులందరి యొక్క విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న టీటీడీ వారు ఈ 30 రోజుల గడువుని 90 రోజులకి పెంచడం జరిగింది. సో ఎవరైతే ఎన్ఆర్ఐ భక్తులు ఇక మీదట ఇండియాకి వస్తారో వాళ్ళు ఇండియాకి వచ్చిన 90 రోజుల లోపు మీ యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా అనేది తీసుకొచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద గల కౌంటర్ లో సబ్మిట్ చేస్తే ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, గతంలో ఎన్ఆర్ఐ భక్తులు ఇండియాకి వచ్చిన 30 రోజుల లోపు మాత్రమే ఆఫ్లైన్ 300 రూపీస్ దర్శనం టికెట్స్ ని తీసుకొని స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నింది. కానీ ఈ 30 రోజుల గడువుని ప్రస్తుతం టీటీడీ వారు 90 రోజులకి పెంచడం జరిగిందండి. ఇది ఒక రకంగా ఎన్ఆర్ఐ భక్తులందరికీ కూడా శుభవార్తనే చెప్పవచ్చు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 6వ తేదీ శనివారం రోజున 90,107 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 50,236 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,23,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్లలోనూ అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని శిలా తోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు
ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా సంతోష్ గారు, సేవకి అప్లై చేయాలంటే ఈ మంత్ లో ఏజ్ 50 or 60 ఉంటుంది అని అడుగుతున్నారు. తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని నార్మల్ రోజుల్లో మీరు బుక్ చేసుకోవాలి అంటే మీ వయసు 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. అదే ప్రత్యేక పర్వదినాలలో అంటే వైకుంఠ ఏకాదశి, రథ సప్తమి, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు ఇలాంటి ప్రత్యేక పర్వదినాలలో మీరు శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ వయసు 18 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. అలాగే నెక్స్ట్ సిరి గారు, ఆగస్టులో పుష్కరిణి అలో ఉంటుందా మేడం అని అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం తిరుమల స్వామి వారి బ్రహ్మోత్సవాలకి 1 నెల ముందుగా శ్రీవారి పుష్కరిణి క్లోజ్ చేసి పుష్కరిణి మరమ్మత్తు పనులను టీటీడీ వారు చేపడతారండి. సో ఈ 2026వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి కాబట్టి నెల రోజుల ముందుగా అంటే ఆగస్టు నెలలో శ్రీవారి పుష్కరిణి అనేది మూసివేసి మరమ్మత్తు పనులను టీటీడీ వారు చేపడతారు. ఈ శ్రీవారి పుష్కరిణి మూసివేయడానికి 10-15 రోజుల ముందుగానే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ నాగరాజు గారు, లక్ష్మి గారు, ఏపీ స్టేట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ విఐపి బ్రేక్ దర్శనం డే కన్ఫర్మ్ చేయగలరు అండ్ జూలైకి విఐపి లెటర్స్ అలో చేస్తారా ప్లీజ్ అడ్వైజ్ అని అడుగుతున్నారు. జూలై మంత్ అనే కాదండి, ప్రస్తుతం కూడా అంటే ఈ జూన్ నెలలో కూడా బ్రేక్ దర్శనం కొరకు విఐపి రికమెండేషన్ లెటర్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో జూలై మంత్ లో కూడా లెటర్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం వారంలో ఈ 4 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ మీద బ్రేక్ దర్శనం కల్పిస్తారు. మీరు ఏ రోజు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం రోజు బ్రేక్ దర్శనం కొరకు లెటర్ తీసుకున్నారు అనుకోండి, ఆ లెటర్ ని ఆ ముందు రోజు అనగా శనివారం రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ నవీన్ కుమార్ గారు, సుపదం దర్శనం చెప్పండి మేడం, 1 year బిలో బేబీతో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది వెళ్ళడానికి అండ్ ఏమైనా అప్డేట్స్ వచ్చాయా సుపదం దర్శనం గురించి అని అడుగుతున్నారు. బిలో 1 year అంటే సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రుల్ని ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా సుపదం ఎంట్రీ నుంచి ఫ్రీ దర్శనం అలో చేస్తారు. దీనిని ఇన్ఫాంట్ దర్శనం అని కూడా అంటారు. అయితే ఈ దర్శనం చేసుకోవాలి అంటే మీ బిలో 1 year బేబీ యొక్క బర్త్ సర్టిఫికెట్ కానీ లేదా ఆధార్ కార్డు కానీ ఈ 2 లేవు అనుకుంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన డిశ్చార్జ్ సమ్మరీ ఇచ్చుంటారు కదండి, ఈ 3 ఏదైనా ఒకటి ఒరిజినల్, అలాగే తల్లి తండ్రి యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి తీసుకొచ్చి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మీరు ఎప్పుడైనా సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనం అలో చేస్తారు. అయితే ఈ సుపదం ఎంట్రీలో బిలో 1 year బేబీ, ఆ బేబీకి తల్లి తండ్రి అండ్ బేబీకి 12 సంవత్సరాల లోపు అక్క కానీ అన్న కానీ ఉంటే వాళ్ళని మాత్రమే అలో చేస్తారు. అంతేకాని రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, మేనత్త, మేనమామ ఇలా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని కూడా అలో చెయ్యరు. అయితే బిలో 1 year బేబీ సుపదం ఎంట్రీ దర్శనాలను బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఆదివార ఆస్థానం, రథ సప్తమి ఇలాంటి ప్రత్యేక పర్వదినాల్లో రద్దు చేస్తారు. మిగతా అన్ని రోజుల్లో కూడా యథా ప్రకారం ఈ దర్శనాలు కొనసాగుతాయండి. అలాగే నెక్స్ట్ రమేష్ గారు, 300 రూపీస్ దర్శన్ నా స్లాట్ 9 PM కి నేను ఎప్పుడు వెళ్ళొచ్చు లైన్ లోకి చెప్తారా అని అడుగుతున్నారు. మీ దర్శనం టైం స్లాట్ కంటే 1 or 2 hours ముందు మాత్రమే మీరు క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. మీకు రాత్రి 9 గంటల టైం స్లాట్ కి సంబంధించి 300 రూపీస్ టికెట్ ఉంది కాబట్టి ఆ టికెట్ తో రాత్రి 7 లేదా 7 గంటల 30 నిమిషాలు ఆ సమయంలో మీరు క్యూ లైన్ లోకి ఏటీసీ సర్కిల్ వద్ద ఎంటర్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ లక్ష్మి గారు, సిస్టర్ నేను ఫ్రీ దర్శనానికి వెళ్ళాను, వితౌట్ ఆధార్ కార్డ్ దర్శనానికి ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి అని అడుగుతున్నారు. ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామి వారి ధర్మ దర్శనం అంటే ఎలాంటి
ఎలాంటి టికెట్స్ లేని ఫ్రీ దర్శనంకి టైం గ్యాప్ అనేది అవసరం లేదండి. మీకు ఓపిక ఉంది, మేము ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటాము అనుకుంటే ప్రతిరోజు టికెట్ లేని ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యి మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అండ్ అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.